आनंद शांति यीशु के घर में, 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 शाला शाला పడాలు తొందర రావాలా పడాలక్క కళ్ళు ముయ్యాలంటే అందరు దొంగలే ఉంటారు అందరు కళ్ళు తెచ్చి చూసినారు ఓకే ఓకే చాలు ఇక్కడ ఎంతమంది ఎన్ని పడవలు ఉన్నాయి ఒకటి అయ్యే ఇది ఒకటి ఇది ఒకటిరా ఒక పడవనా రెండు పడవలా మీరే కరెక్ట్ కూర్చో రెండు పడవలు ఉన్నాయి కదా రెండు పడవల్లో ఎంతమంది ఉన్నారు ఈ పడవలో ఎంతమంది ఉన్నారు ఆ పడవలో ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు పడవని నడుపుతున్నారు ఏం చేస్తున్నారు పడవ నడపడం ఎంత కష్టం కదా అలలు వస్తుంది గాలి వస్తుంది మరి తుఫాన్ ఉంటది కిందికి ఈ బోట్ అంత చక్కగా నడుపుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా రాత్రంతా ఇప్పుడు ఏమైంది రాత్రి అయింది చెప్పండి రాత్రి అయింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు రాత్రిలో అందరూ ఏం చేస్తారు పండుకుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు నడుపుతున్నారు బోటు ఇట్లా వాళ్ళ దగ్గర పడతారు ఎందుకు నడుపుతున్నారు చేపలు పట్టడానికి నడుపుతున్నారు వేస్తున్నారు వలలు కానీ చూడండి వల వేస్తున్నారా మీరు ఎట్లా చేసిండ్రు సాంగ్లు ఎట్లా చేశారు ఇట్లా వేశారు కదా వాళ్ళు కూడా అట్లనే వేసారు కదా మీరు జాలంలో అయిపోతారు ఖాళీ మళ్ళా వేసిరు మళ్ళా ఖాళీ మళ్ళా ఒక్క చేప కూడా లేదు ఉందా ఒకటన్నా మళ్ళా వేస్తున్నారు మళ్ళా కోడి కూడా ఏం చెప్పేటట్టుంది కానీ చేపలు మాత్రము పడట్లేదు ఇక అలసిపోయి ఎక్కడికి వచ్చేసారు అలసిపోయి ఎక్కడికి వచ్చేసారంటే తీరంకి బోటు నిలిపేసుకున్నారు ఇక నిలుపుకొని బోట్ అన్ని పక్కన పెట్టేసుకొని కనిపిస్తున్నారు కదా బోట్లన్నీ పక్కన పెట్టేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న వలలు మళ్ళా ఈ రోజు నైట్ మళ్ళా వెళ్ళాలి కదా అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు వలల్ని కడుగుతుంటా ఉన్నారు మీరు పాడిన పాటలో జాలర్లు ఏం చేస్తున్నారు తమ వలలని కడుగుతున్నారు కదా వీళ్ళు కూడా మీరు ఎట్లా కడుగుతారు మీరు బట్టలు ఎట్లా ఉతుకుతారు ఎంతమంది ఉతికినారా మీరందరూ బట్టలు ఉతుక్కుంటారా మమ్మీ ఉతికిస్తారు కదా మిషన్లు వేస్తారు నువ్వే ఉతుక్కుంటావా మిషన్లు వేసి ఉతుక్కుంటావా నువ్వు కూడా వెళ్తావా మిషన్లకి బోళ్ళు కూడా తోడుతావా మంచి పని మందుగా దొరికినావు సరే ఓకే ఇక్కడ సరే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ వల కడుగుతున్నారు చెప్పాలి దూరంలో ఎవరు నిలబడ్డారు ఇప్పుడు యేసయ్య మెల్లగా వీళ్ళ దగ్గరకు వస్తుంటే యేసయ్య చాలా అద్భుతాలు చేస్తాడని యేసయ్య చాలా ఆశ్చర్య కార్యాలు చేస్తాడని అందరికీ తెలుసు కదా అందరు మీద పడ్డారట మీరు పడరా ఓ అందరూ అయ్యో నాకు ప్రార్థన చేయి 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 అంటే వీళ్ళు దూరం నుంచి ఉండండి వీళ్ళు ఇట్లా చేస్తుంటే ఈ జాలర్లు ఏం చేస్తున్నారు వాళ్ళు అగ్గో చూడండి చూడండి ఇటు చూడాలా నన్ను చూడాలా వీళ్ళు ఏమనుకుంటున్నారు
అని చెప్పి భయపడుకుంటున్నారు. ఇంకా వీళ్ళు తీరా ఆ వ్యక్తి ఎవరి దగ్గరకు వస్తాడు? రే 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 మన దగ్గరికి వస్తున్నాడు రా, దాచుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు గిన్నెల కింద వాడేసుకుంటూ దాక్కున్నారు. అయితే దాక్కున్నారా? కానీ యేసయ్య పేతురు యొక్క సీమోను దగ్గరకు వచ్చాడు. చెప్పండి, సీమోను దోణి, 2 దోణులు ఉన్నాయా? ఒక పడవ దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఇక మెల్లగా లేచి ఆ సందులో నుంచి చూస్తున్నారు. ఎట్లున్నాడు, ఏం చేస్తున్నాడు ఈయన, వచ్చి మన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు అన్నాడు, సీమోను, చెప్పండి ఏమని పిలుస్తున్నాడు? సీమోను, నీ దోణిని లోపలికి తీసుకొని వెళ్ళు కొంచెం. ఏమంటున్నాడు? సీమోన్ అనుకుంటున్నాడు, దొరికిందిరా అయ్యా, నేనే దొరికినాను. ఈయన ఎవరో ముందే నాకు తెలియదు కానీ మళ్ళీ నా దోణి తీసుకొని రమ్మంటున్నాడు. ఈయనకి నేనేదో నిన్న ఏదో గొడవ పడ్డా కదా, వాళ్ళ చుట్టాలగా వచ్చి నన్ను ఉతకనీకు ఉన్నట్టున్నాడు అనుకొని ఏం చేస్తున్నాడు? సరే ప్రభు అని, సరే అని వెళ్ళి కొంచెం ముందుకి దోణిని నడిపించాడు. ఈ పక్క దోణ స్టాప్. అప్పుడు యేసయ్య ఏం చేశారంటే ఆ దోణిలో కూర్చొని ప్రజలందరికీ బోధించడం మొదలుపెట్టాడు. ఏమని? యేసు ప్రభు ఎంతో నిజమైన దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు, మీ జీవితాలను రక్షిస్తాడు, ఎదుగో మీరు మంచిగా ఉండాలా, అబద్ధం ఆడు, పదార్థాలు చెప్పండి, అవన్నీ చెప్తున్నారు. ఏమని? పరలోకం ఎట్లుంటది, నరకం ఎట్లుంటది, చల్లగా ఉంటదా? యేసుప్రభు అక్కడ చెప్తున్నాడు, నరకము చాలా వేడిగా ఉంటది, అక్కడికి ఎవ్వరు వెళ్ళొద్దు, పరలోకము బంగారంతో ఉంటది, అందరూ అక్కడికే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే మార్గం ఎవరు? యేసయ్య అని అందరికీ చెప్తుంటే వాళ్ళు సీమోను ఆశ్చర్యంగా వింటున్నాడు. అరే, ఇలాంటి మాటలు మేము ఎక్కడ వినలేదే, ఎవ్వరు మాతో ఇట్లా చెప్పలేదే, ఎవ్వరు మాతో ఇంత ప్రేమగా మాట్లాడలేదే, ఈయన ఎవరు అని చెప్పి సరే చాలాసేపు యేసయ్య బోధించిన తర్వాత యేసయ్య అన్నాడు, సీమోను, నువ్వు నీ వలని కొంచెం లోపలికి పంపించి వల వెయ్యి అన్నాడు. ఏమన్నాడు? దోణిని కొంచెము లోపలికి వేసి, కొంచెం లోపలికి నీ పడవని నడిపించి వల వెయ్యి. ఎటు వల వేయమన్నాడు? ఈటయ్యారు, ఈసారి అటేసుకుంటాం మేము, మా ఇష్టం. వల వేయమన్నాడు. వల వేయమంటే ఏమైంది తెలుసా? ఆగండి, వీళ్ళంతా ఏమన్నారు? అయ్యా, రాత్రంతా ఏం చేశారు వీళ్ళు? వీళ్ళకి రాదా చేపలు పట్టడు? వచ్చు కదా, వీళ్ళు పనే అది. కానీ వీళ్ళు రాత్రంతా కష్టపడ్డా ఒక్క చేపన్న పడిందా? పడిందా? నువ్వు వినలేదు. పడిందా పడలేదా కదా అన్నారు. అయ్యా, రాత్రంతా సీమోన్ అంటున్నాడు యేసయ్య తోటి, అయ్యా రాత్రంతా కష్టపడి మేము వల వేసాము, కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదు. కానీ నువ్వు ఏంటో గొప్ప మాటలు చెప్పావయ్యా, నువ్వేంటో చాలా మంచి మాటలు చెప్పావు, కాబట్టి నిన్ను మేము నమ్మాలనిపిస్తుంది. కాబట్టి నీ మాట చొప్పున, అంటే నువ్వు చెప్పావు కాబట్టి మేమేం వేస్తామన్నారు? వల వేస్తామన్నారు. ఇప్పుడు 1 2 3 అనండి, వలేస్తారు. అయితే ఏమైంది? చాలా ఏం పడ్డాయి? ఆ చేపలకి వాళ్ళ వలలు కూడా చినిగిపోతున్నాయి. వాళ్ళు అన్నారు, పక్కతోనే వాళ్ళు మాకు హెల్ప్ చేయదు, రండి, చాలా ఉన్నాయి ఇక్కడ చేపలు, మా వల్ల అయితలేదు, మా దోణి సరిపోవట్లేదు, మీరు కూడా మాకు హెల్ప్ చేయండి, మీరు కూడా మాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు వాళ్ళు కూడా ఇంకా చాలా చేపల్ని పట్టారు. పట్టిన తర్వాత పట్టినారా? వాళ్ళు పడతలేరు, వాళ్ళు కింద ఏరుకుంటున్నారు.
సరే సరే ఓకే. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళా తీరంకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు సీమోన్ దగ్గరకు వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? మీరు చెప్పాలి. సీమోన్ దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు కదా. వచ్చారా? సీమోన్ అన్నారు, అయ్యా చాలా వందనాలయ్యా నీకు, మేము రాత్రంతా కష్టపడ్డాము, ఒక్క రోజు కూడా ఒక్క చేప పడలేదు, చేపలు పడకపోతే మాకు ఆహారం ఉండదు, మాకు చేపలు పడకపోతే మాకు ఆహారం ఉండదు కదా, మరి ఇప్పుడు మాకు ఇంత ఆహారం దొరికింది, ఎవ్వరికి ఏమి ఇచ్చేది లేదు, ఇంత ఆహారం మాకు దొరికింది కదా అని చెప్పి అని చాలా వందనాలయ్యా అంటే పేతురుతో యేసుప్రభు అంటున్నాడు. పేతురుతో యేసుప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు ఇవి కాదు పట్టేది, నేను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. అంటే నా గురించి నువ్వు చాలా మందికి చెప్తావు, నువ్వు నా గురించి ఎంతో మంది ప్రజలని నువ్వు నా కొరకు తీసుకొని వస్తావు అని ఎవరు అంటున్నారు? అక్కడ ఎవరితో అంటున్నారు? సీమోను. సీమోను, ఇక నుంచి నీ పేరు సీమోను కాదు, పేతురు. పేతురు చెప్పండి. పేతురు అంటే బండ. పేతురు అంటే బండ. నీ మీద నా సంఘాన్ని కడతాను, అంటే నీ ద్వారా నేను అనేక మంది నన్ను తెలుసుకుంటారు, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు అని ఎవరితో అంటున్నాడు? సీమోనుతో. ఎవరు అంటున్నారు? ఏం పేరు పెట్టాడు యేసయ్య సీమోన్కి? పేతురు అని పెట్టినప్పుడు ఇక నువ్వు నాతో వస్తావా? ఏమంటున్నాడు యేసయ్య? నాతో వస్తావా? మీరు అడగండి. నాతో వస్తావా అంటే తప్పకుండా వస్తానని ఆ వల ఇలా అన్ని అక్కడ పడేసి యేసు ప్రభుని వెంబడించాడు. సీమోనుతో పాటు ఇంకా అతనితో ఉన్న యాకోబు, మరి అలాగే అతనితో ఉన్న వారు కూడా అతన్ని వెంబడించడం మొదలు పెట్టారు. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, వీళ్ళందరినీ నిలబెట్టి యేసయ్య అంటున్నాడు, ఇదిగో శిష్యులారా, నేను చాలా ఇప్పటిదాకా అద్భుతాలు చేశాను కదా, నేను అలసిపోయాను, కొంతసేపు నేను ప్రార్థన చేసుకొని వస్తాను, మీరందరూ ఓడ వేసుకొని ఆ పడవలో అవతలికి వెళ్ళండి, వేరే ఊరికి వెళ్ళండి, నేను అక్కడికి ప్రార్థన అయిపోయినాక వస్తాను అన్నాడు. సరేలే అని చెప్పి యేసు ప్రభు ఏమో అడవిలోకి వెళ్ళిపోయాడు, కొండ మీదకి వెళ్ళిపోయారు ప్రార్థనకి. శిష్యులందరూ మరి అందరు ఒకటే బోట్ వేసుకొని, ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక పడవలో మరి వేరే తెడ్డు లేకుండా పోతున్నారు వేరే ఊరికి. అట్లా ఎట్లా నడుపుతారో మరి వాళ్ళకే తెలియాలి, ఇరిగిపోయి పోతున్నారు. పోతూ ఉంటే చాలా పెద్ద గాలి వచ్చింది. ఎట్లా వస్తుంది గాలి? ఎట్లా వస్తాయి? నాకు పెట్టినా ఇప్పుడు పెడతలేదు గాలి. ఓకే, పెద్ద గాలి, తుఫాను, ఆ బోటు కూడా ఎగిరిపోయేటట్టుంది. అయ్యో ఎట్లా వస్తున్నారు? అసలుకే వీళ్ళు ఊగుతా ఉంటే దూరం నుండి ఒక వ్యక్తి
తెల్ల బట్టలు వేసుకొని నీళ్ళ మీద నడుస్తారా మీరు ఎవరన్నా? స్విమ్మింగ్ చేసినారు కానీ నడిచారా? లేదు, నడవండి చూద్దాం. నడిచారా ఎవరన్నా? నడవలే కదా. కానీ మన యేసయ్య సరే, ఒక వ్యక్తి దూరం నుంచి ఏం చేస్తున్నాడు? నీళ్ళ మీద నడుచుకుంటా, తెల్ల బట్టలు, అర్ధరాత్రి పూట గాలి తుఫాన్ వస్తుంటే సరే, యేసు ప్రభు దూరం నుంచి భయపడకండి, నేనే దయ్యాన్ని కాదు యేసయ్యని అని చెప్తున్నాడు. అంటే యేసయ్యనా? మరి నాకెందుకో డౌట్గా ఉంది. అంటే సీమోన్ అంటున్నాడు, ఒక నిమిషం జరగండి, అందరు జరగండి, నేను చూస్తాను, జరగండి అని చెప్పి చూస్తున్నాడు. చూసి దగ్గరగా చూస్తున్నాడు. చూసి ఈయన యేసయ్య లాగానే ఉన్నాడు కానీ అంటున్నాడు, ప్రభువా, నువ్వు కనుక యేసయ్యవైతే నేను కూడా నీతో పాటు నీళ్ళ మీద నడుస్తా. ఏమంటున్నాడు? నువ్వు నిజంగా యేసయ్యవైతే నేను కూడా నీతో నీళ్ళ మీద నడుస్తా అంటే ఈ వెనకాలను రే బతకాలని లేదా నీకు? పిచ్చిలేసిందా? అరే ఆగో, సముద్రం ఎట్లుంది, గాలి తుఫాను, నువ్వు ఎట్లా పోతావు ముందుకి అని వాళ్ళందరూ కాలు పట్టి గుంజుతుంటే వాళ్ళందరూ ఇడిపించుకొని మెల్లగా ఒక కాలు వేస్తే కాలు మునుగుతలేదు. ఏమైతే లేదు? అబ్బా, ఇది బాగుందని రెండో కాలు కూడా మెల్లగా వేస్తే పేతురు కూడా నీళ్ళ మీద నిలబడ్డాడు. చెప్పండి పడదమ్మా. పేతురు కూడా నీళ్ళ మీద నిలబడి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం మొదలు పెడితే కానీ ఒక్కసారి చుట్టూ చూశాడు. గాలి, తుఫాను, నీళ్లు. అమ్మో, భయం అవ్వగానే మునిగిపోవడం మొదలు పెట్టాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు చేయించి, పేతురులే, ఇంత అల్ప విశ్వాసంగా ఎట్లుంటావు నువ్వు? నేను నీతో లేనా? నేను నీతో పాటు నడుస్తున్నాను కదా, నేనుంటే నీకు భయం ఎందుకు అని చెప్పి పేతురుతో సహా ఇద్దరు చక్కగా చేతిలో చేసుకొని నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? పడవ దగ్గరికి, ఇరిగిపోయిన పడవ దగ్గరకు పోతుంటే ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పడవలో అడుగు పెట్టాడో గాలి, తుఫాను, అలలు అన్నీ ఏమైపోయినాయి? నిమ్మలమైపోయింది, కామైపోయింది. అప్పుడు అందరూ కూడా మోకరించి, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించు, నువ్వని మాకు తెలియలేదు అని చెప్పి మేము ఇంకెప్పుడు భయపడము అని అన్నారంట. ఓకేనా? అయితే ఈ కథ ద్వారా మనకి ఏం అర్థమైంది? యేసయ్య మన దోణిలో ఉంటే భయం ఉంటుందా? మన చుట్టూ శ్రమలు ఉంటాయా? శ్రమలు ఉన్నా మనతో పాటు ఎవరు ఉండాలి? యేసయ్య ఉంటే శ్రమలు ఉన్నా సరే ధైర్యంగా మనము ముందుకి వెళ్ళగలం. అర్థమైందా?